హైకోర్టు ఇందులో ఏ తప్పు లేదు, ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉంది ప్రజలకు అని చెప్పి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మూలంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే, మా ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి మమ్మల్ని మోసం చేయడం నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 33,000 ఎకరాల భూమి ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని తెలిసినప్పటికీ ఇంకా అంతకన్నా సూపర్గా జగన్ కుర్రోడు డబ్బులు అయ్యి అక్కర్లేదు, డబ్బు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి ఆశపడి ప్రజలు మోసపోయి జగన్కి ఓట్లు వేస్తే ఇవాళ జీవితాలతో ఆటలాడుకొని ఆ ప్రాంతాన్ని అడవి పరంగా నిజంగా అడవిలా తయారు చేద్దామని ఆలోచనతో దాన్ని పక్కన పెట్టి ఒక పిచ్చి తొక్కలాగా 3 రాజధానులు అని చెప్పి ఏ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా చివరికి విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో కూడా పిచ్చి పనులు చేస్తూ ప్రభుత్వం ఒకటి చేస్తే ఇవాళ కోర్టుల్లో ఒకటి జరుగుతుంది వారికి, అయినా కూడా సిగ్గులేదు. కోర్టులు చాలా చివాట్లు పెట్టే ప్రభుత్వానికి పెద్దలకి మీరు ఎట్లా వెళ్ళిపోతారు, మీరు కోర్టు యొక్క ఆచరణలు పాటించరా అని చెప్పి దెబ్బలు పెడితే ఇప్పుడు ఆగడం జరిగింది. చివరికి ఇలా పరిపాలన కంప్లీట్ అయిపోతుంది, ఎక్కడా కూడా రాజధాని చెప్పుకోలేని పరిస్థితి ఉంది మనకి. ఈ ఆంధ్ర రాష్ట్రం అంత జిదారిపోయింది. 5 కోట్ల ప్రజలకు నువ్వు ఆ వేళ ఏం చెప్పావు? మడలు తిప్పను, మాట తప్పని చెప్పావు. అన్నీ కూడా మడలు తిప్పావు. మద్య నిషేధం చేస్తానన్నావు, చేసావా? ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నావు, ఎంతమందికి వేస్తున్నావు? ఒకరికి వేస్తున్నావు. మరి ఇవాళ నువ్వు అడిగిందే తడువుగా కార్మికుడికి 75% ఉద్యోగాలు ఇస్తానన్నావు. నేను తీసుకొచ్చిన కంపెనీల్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? తర్వాత ప్రతి నెల జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్, పర్మనెంట్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలన్నీ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తూ ప్రతి జనవరిలో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. ఒక్క సంవత్సరం అయినా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చావా? చివరికి ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి గ్రూప్ 1 పేరు మీద లేకపోతే టీచర్స్ పేరు మీద ఇప్పుడు దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి అవి పూర్తిగా నువ్వు ఉండగా అమలవుతాయో అమలవు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈవేళ చాలా నిరాశలో ఉన్నారు నిరుద్యోగులు. వారి యొక్క పాపం, వారి యొక్క శాపం నీకు తప్పనిసరిగా తగులుతుంది. నువ్వు ఇంటికి పోవడం ఖాయం. ఎందుకంటే ఏ వర్గాలు కూడా మనశ్శాంతిగా లేవు. ఇసుక ఏమో ఫ్రీగా ఇస్తానన్నావు. ఇసుక నువ్వు దందా చేసి కొన్ని వేల కోట్ల రూపాయలకి చెన్నై ఇతర ప్రాంతాలకు అమ్ముకున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి పొందడం లేదు. కేవలం ఏమిటంటే అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, ఇవి ఎంతసేపు మాట్లాడుతూ అవి కూడా ఎంతమందికి ఇచ్చావు, ఎంతమంది నీ వల్ల ఈవేళ అక్షరాస్యత పెరిగిందో చెప్పాలి. ఈవేళ మనకున్న అక్షరాస్యత గతంలో కన్నా పడిపోయింది ఈవేళ. అందువలన మేము కోరేది ఒకటే, ఈ మహానుభావుని ఎంత తొందరగా మన పదవిలో దించితే ప్రజలు ఆలోచించి అంత మంచిది రాష్ట్రానికి. రేపు ఒక విజన్ నాయకుడు ఈ రాష్ట్రానికి ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎట్లా పరిపాలన చేయాలో ఒకసారి రుచి చూపించిన నాయకుడు. హైదరాబాద్ ని ఎలా తయారు చేశారో గురించి మీ అందరికీ అర్థమవుతుంది. అందువల్ల మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నా, మరొకసారి మీరు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పనితీరు మీకు తెలుసు. బ్రహ్మాండమైన 6 సంవత్సరాలు 6 గ్యారంటీలు ఈవేళ ప్రజల ముందు పెట్టాం. ప్రజలు నిర్ణయం తీసుకోండి. మీరు అవి ఎంత బాగుంటాయో మీరు అబ్జర్వ్ చేయండి. అవి తప్పనిసరిగా మీకు అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. తర్వాత మా ఈ శంకరారావు మీటింగ్ ఇందిరా మున్సిపల్ స్టేడియం మన 1 టౌన్ ఏరియాలో ఉంది. అది మీకు అందరికీ తెలుసు. గతంలో మన క్రికెట్ అది అక్కడ స్టేడియం అదే ఉండేది మనకి ముఖ్యమైన స్టేడియం. కానీ దాన్ని విపరీతంగా దాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఏదో ఆడుకుందాం
ఆంధ్ర అని చెప్పి పేరుతో కొంత రిపేర్ చేద్దామని చెప్పి చేశారు, కానీ ఎక్కడ కూడా పూర్తిగా అవ్వలేదు. అది భగవంతుడి దయ వల్ల దాన్ని మనం రేపు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఒక ఆల్టర్నేటివ్ స్టేడియంగా బ్రహ్మాండంగా తయారు చేయాలని ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా మేము మీకు ప్రజలకు తెలియజేస్తున్నాం. తద్వారా మేము రేపు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఉన్నాం. అందువల్ల మరొకసారి మీ ద్వారా ప్రజలు కోరుతున్నా, ఈ మీటింగ్ని అందరూ కూడా సక్సెస్ చేయండి. మీరు అందరూ రండి. మరి మా యువ నాయకులు చెప్పే సందేశాన్ని మీరు ఈ ప్రాంతంలో ఉంటే మీకే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.